అర్చన తల్లి నేను ఆంటీ నేను రెడీ అయ్యి వచ్చేస్తానంటీ. చూడమ్మా, నేను నిన్ను తయారవమని చెప్పడానికి రాలేదు, నీతో 2 మాటలు చెప్పాలని వచ్చాను. రా, అలా కూర్చో కూర్చో. భయంగా ఉందా తల్లి? పెళ్ళయ్యాక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని భయపడుతున్నావా? అమ్మకి దూరం అయిపోతానని భయమా? ఉంటుంది తల్లి, ప్రతి అమ్మాయికి ఇలాంటి భయం ఉంటుంది. ప్రతి పక్షికి తన బాల్యాన్ని గడిపిన గూడంటే ఎంతో ఎంతో ఇష్టం ఉంటుంది. అలా అని చెప్పి గూడు వదలకూడదు అనుకుంటే ఎలా కుదురుతుందమ్మా? చూడు, జీవితం అన్నాక గూడు వదిలేసి ఆకాశంలో ఎగరక తప్పదు కదా. ఆ ఆకాశంలోనే ఆ పక్షి అత్తవారిల్లు ఉంటుంది. ఎందుకంటే అదే కదా తన అసలైన గూడు. అయితే గూడొదిలి కాలు బయట పెట్టినప్పుడు అడుగులు తడపట్టం సహజమే. కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా భయపడకు. ధైర్యంగా నీ ఆకాశాన్ని తాకాలి. నువ్వు నీ అసలు గూడు ఏదైతుందో ఆ గూటికే చేరుకోవాలి. అదే నీ అత్తవారిల్లు. నీకొకటి చెప్పనా? నేను మా మ్యారేజ్ హాల్కి కుంకుమ భాగ్యాన్ని పేరెందుకు పెట్టాను? ఎందుకంటే నా నమ్మకం ప్రకారం ఆడపిల్లలు తమతో 2 తలరాతలతో పుడతారు. ఒక తలరాతేమో ఆ పిల్ల పుట్టినప్పుడే తనతో ముడిపడిపోయి ఉంటుంది. ఇక రెండోదేమో ఆ పిల్ల పెట్టుకునే కుంకుమతో ముడిపడి ఉంటుంది. నీ తలరాత కూడా నీ నొసటి కుంకుమతోటే ముడిపడబోతోంది ఇప్పుడు. అంటే నువ్వు ఎగరవలసిన సమయం వచ్చేసింది. ఎగిరిపో, వెళ్ళి నీ కొత్త గూటికి చేరుకో. అలా ఎగరడానికి ముందు ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? కొంచెం నవ్వుతూ ఉండాలి. శభాష్. చల్లగా ఉండం, తయారైపో.